రాజ్యసభ ఎన్నికల బరిలో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురవటం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను రాజకీయ సంచలనంగా మారింది. దీనిపై అధికార బీజేపీ ప్రతిపక్ష కాంగ్రెస్ల మధ్య తీవ్రమైన డైలాగ్స్ వార్స్ నడుస్తున్నాయి. దీని వెనుక పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉంది అంటూ కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉంటే తప్పు మీదే, పైగా మీ పార్టీలోనే కోవట్లు ఉన్నారు అంటూ బీజేపీ కూడా ఎదురు దాడికి దిగింది. ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అందించడానికి మా కరెస్పాండెంట్ నాగేంద్ర ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి రాజ్యసభ ఏఐసిసి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్, కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్కి సంబంధించినటువంటి నామినేషన్ తిరస్కరణ అనేది ప్రస్తుతం దేశ రాజకీయాల్లో దుమారం రేపడంతో పాటు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు జాతీయ పార్టీల మధ్య వార్ నడుస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి రాజ్యసభ నామినేషన్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి రాహుల్ కోటారి నామినేషన్కి సంబంధించినటువంటి అంశంలో ఫామ్ నెంబర్ 26ని ఒకసారి పరిశీలించాలి. మీనాక్షి నటరాజన్ పైన తెలంగాణ రాష్ట్రంలో ఒక క్రిమినల్కి సంబంధించినటువంటి ఫిర్యాదులో A4గా ఉందంటూ కూడా ఏదైతే ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో పూర్తి స్థాయిలో పరిశీలన చేసిన తర్వాత మీనాక్షి నటరాజన్కి సంబంధించినటువంటి నామినేషన్ని తిరస్కరించడం జరిగింది. దీనిపైన పెద్ద ఎత్తున కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలంతా కూడా వరుస మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటు అదేవిధంగా ఢిల్లీ కేంద్రంగా కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా కలిసి వారంతా కూడా ఈ నామినేషన్కి సంబంధించినటువంటి అంశంలో ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు కాంగ్రెస్కి సంబంధించినటువంటి తెలంగాణ మంత్రులు కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా కూడా పెద్ద ఎత్తున బీజేపీ పైన విరుచుకుపడుతున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు అంటూ కూడా కనీసం ఒక మహిళకి రాజ్యసభ సీట్ ఇస్తే కూడా ఓర్చుకోలేకపోతున్నారంటూ కూడా కాంగ్రెస్కి సంబంధించినటువంటి మంత్రులంతా కూడా ఫైర్ అవుతుంటే, మరొకవైపు దానికి ధీటుగా బీజేపీకి సంబంధించినటువంటి తెలంగాణ బీజేపీ నేతలతో పాటు మరొకవైపు హైకమాండ్కి సంబంధించినటువంటి బీజేపీ నేతలు కూడా స్పందించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఎప్పటికీ ఒకవైపు మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి మంత్రి కైలాస్ కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్కి సంబంధించినటువంటి కోవట్ల వల్లే ఆ విషయం మాకు తెలిసిందనేటటువంటి కోణంలో కూడా చెప్పడం జరిగింది. దీంతోపాటు బిఎల్ సంతోష్ కూడా ఆ కోవట్లు ఎవరో కనుక్కొని ముందు బీజేపీ పైన విమర్శలు చేయడం కాదంటూ కూడా ఘాటుగానే స్పందించారు. దాంతోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కూడా ఈ అంశం పైన ఘాటుగా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి మీనాక్షి నటరాజన్కి సంబంధించినటువంటి వ్యవహారం మాత్రం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుందని చెప్పాలి జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.